నేను స్తుతిస్తున్నామయ్యా. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న మాట నమ్ముచున్నామయ్యా. నీవు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థత ఉన్నదని విశ్వసిస్తున్నామయ్యా. ఈ మట్టి శరీరంలో, ఈ పాప లోకములో మేము బ్రతుకుతుండగా అనేక రకాలైన బాధలకు, వ్యాధులకు గురవుతుండగా నా దేవుడు స్వస్థపరచువాడన్న విశ్వాసం మాకు దయచేయి. మా శరీరాలను బలహీనపరిచే ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల దయచేయి. నీ గాయపడిన హస్తము చాలయ్యా. నువ్వు ముడితే చాలు ప్రభువా. మందులు, వైద్యులు చేయలేని కార్యాలు చేసే దేవుడవు. రోగాలకు కారణమైన అవిధేయత మాలో ఉంటే, నిన్ను దుఃఖపరిచిన విషయాలు మాలో ఉంటే వాటిని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు, నీవిచ్చే స్వస్థత పొందుకొనుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి వ్యాధిలో నీవు నేర్పించే పాఠాలు నేర్చుకోవడానికి, వ్యాధుల ద్వారా మేము కురికిపోయేవారిగా కాక విశ్వాసాభివృద్ధి పొందుటకు, మంచి సువర్ణం వలె శోధించబడిన తర్వాత మరింత శ్రేష్టమైన విశ్వాసులుగా ఉండుటకు మాకు సహాయం దయచేయండి. సంఘంలో ఉన్న వారు ఎవరెవరు జ్వరాలతో పీడించబడుతున్నారో, ఏ పసిబిడ్డలు జ్వరాలతో బాధపడుతున్నారో, ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగానే పేతురు అత్తను ముట్టినప్పుడు ఆ జ్వరము ఆమెను విడిచిపోయినట్లుగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నీ నామములో ఉన్న అద్భుతాలు జరిగించము నాయన. వెస్లీని ముట్టుము, సంపూర్ణ స్వస్థత దయచేయి. నీ సేవలో ఉన్న వారికి సాతాను ఆటంక పెట్టకుండా సహాయం దయచేయి. నీ కొరకు పని చేస్తున్నప్పుడు అపవాదికి మా మీద ఎటువంటి ప్రభావం లేకుండా సహాయం చేయి. నీ నామాన్ని ధరించిన మా చుట్టూ నీ రక్త ప్రోక్షణ ఉండనివయ్యా. నీ రక్తము మా మేతో మమ్మల్ని అభిషేకించము నాయన. ఐగుప్తు రోగాలు మాకు వద్దయ్యా. ఈ పాపపు రోగాలు మాకు వద్దయ్యా. నీ మాట వినేవారిగా చేయి నాయన. నీ మాట విననీయడల ఈ రోగములని నీకు సంప్రాప్తించునన్నావు తండ్రి. ఎన్నోసార్లు మా అవిధేయత వల్లే కదా మేము అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. వ్యాధుల ద్వారా, బాధల ద్వారా, అప్పుల ద్వారా దేవునికి దూరం అవ్వటం, అంచెలంచెలుగా నాయన మేము కురికిపోయిన స్థితిలో, నీకు దూరం అయిపోయిన స్థితిలో, నిన్ను మర్చిపోయిన స్థితిలో దిగజారిపోతున్నా విశ్వాసులను చూడయ్యా. అయ్యా కనికరించు నాయన. దేవుడు ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకొని క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న సంఘస్థులను చూడయ్యా. రకరకాల బాధలతో, వ్యాధులతో మంచాన పడిన వారిని చూడయ్యా. తండ్రి, కాలు తీసేయాలంటున్నారు, ఇప్పుడు నా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్న ఆ జాన్ని చూడు నాయన. వారి పితరులను రక్షించుకున్నావు, ఆ కుటుంబంలో దీవించుకున్నావు. నీకు దూరమై లోక సమస్యల్లో చిక్కుకొని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్న బిడ్డ మొర ఆలకించి ఒక అద్భుతాన్ని జరిగించి స్వస్థపరచు నాయన. అనేక మంది మానసిక వ్యాధితో, రోగముతో పీడించబడుతున్నారయ్యా. డిప్రెషన్లతో పీడించబడుతున్నారయ్యా. సరైనటువంటి స్థితి లేని వారిగా, వింటూ గ్రహించలేని వారిగా, చూస్తూ తెలుసుకోలేని వారిగా నాయన ఎంతోమంది మంద స్థితిలో ఉన్న వారిని గమనించు నాయన. తండ్రి, మంద దృష్టితో ఉన్న వారిని గమనించు తండ్రి. హృదయ సంబంధమైన వ్యాధులతో ఉన్న వారిని కనికరించు నాయన. హృదయ సంబంధమైన శరీర వ్యాధులే కాకుండా ఆధ్యాత్మిక వ్యాధిలో ఉన్న వారిని గమనించు నాయన. గ్రహించుకోలేని స్థితి ఎంత పెద్ద వ్యాధి అయ్యా. నిన్ను ఆరాధించలేని స్థితి ఎంత పెద్ద రోగమయ్యా. నిన్ను స్తుతించలేని పెదవులకు ఎంత జబ్బయ్యా. మీ అందు ఆనందించలేని హృదయాలకు ఏంటయ్యా. మేము ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకునే రోగాలతో, పక్షవాతం కంటే భయంకరమైన రోగాలతో ప్రభువుని స్తుతించలేని వారు ఉన్నారని గ్రహించుకున్నట్టుకు సహాయం చేయండి. కళ్ళుండి చూడని, చెవులుండి వినని, చేతులుండి ఏ పని చేయని వారిగా మేము మిగిలిపోకుండా సహాయం చేయాలి. ఈ గుడ్డోళ్ళే మీరు పరిచయులారా అని నువ్వు గద్దించినట్లుగా చూస్తున్నామనుకుంటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు అన్న విషయంలో ఎన్నో కార్యాలు మా కళ్ళారా చూస్తున్నామయ్యా, మా చెవులారా వింటున్నామయ్యా.
ఎంతోమంది నీ మాటతో బతుకుతున్నారయ్యా. నీ అందు విశ్వాసం ఉంచి అద్భుతాలు చూస్తున్నారయ్యా. వింటున్నాము చూస్తున్నాము, కానీ మా బ్రతుకుల్లో అభివృద్ధి లేదే, ఆశీర్వాదం లేదే, మాకేమీ జరగలేదే అనే స్థితిలో మిగిలిపోయిన వారిని ఒక్కసారి చూడు నాయన. దానికి కారణమేంటో వాళ్లే మోకాళ్ళ మీద పడి పరిశీలించుకోవడానికి సహాయం ఇచ్చారు. మా బలహీనతలు మేము ఎరగడానికి సహాయం ఇచ్చారు. ఒప్పుకుంటే క్షమించే దేవుడు కదా నాయన, గ్రహిస్తే దీవించే దేవుడు కదా నాయన. ఒప్పుకోవటానికి సహాయించి, పశ్చాత్తాపడడానికి సహాయించి, నీ సహాయం కోరుకోవటానికి సహాయించి, నువ్వు స్వస్థత చేకూర్చుతావు అని నమ్మటానికి సహాయం చేయాలి. వైద్యులు నమ్మినంతగా కూడా నేను నమ్మలేని స్థితిలో ఉన్న వారిని కనికరించిన ఆయన. దేవా, నీవే ఈ రాత్రి నీ స్వస్థత హస్తం మాకు దయచేయండి. నా ఆరోగ్యము సరిలేదనే వారు మీ మధ్య ఉండరు అన్న వాగ్దానం మాకు దయచేయ్యా. నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను అన్న వాగ్దానం మాకు దయచేయనాయన. నీవు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆనందం ఇచ్చినప్పుడు, అన్ని విధాలా దీవించినప్పుడు నిన్ను మరిచకుండా సహాయం ఇచ్చి, నీ ఆజ్ఞలు విడవకుండా సహాయం ఇచ్చి, నీ సన్నిధి నిర్లక్ష్య పెట్టకుండా సహాయం ఇచ్చి, నీ కార్యాలు అజాగ్రత్తగా చేయకుండా సహాయం చేయి. నీ పని చేయడానికి సహాయం చేయాలి. నీ సాక్షులుగా బతకడానికి సహాయం చేయాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకున్న ప్రతి ఒక్కరు ఆయన నీతో సెరవడానికి సహాయం చేయాలి. ఎంతోమంది ఆదివారం నాడు రొట్టె తీసుకున్నారయ్యా. ఎక్కడ 10 మంది శుద్ధులేరు కదా, 90 ఎక్కడ అన్నట్టుగా ఎంతమంది రక్షించబడ్డామని చెప్పుకుంటున్నారు. ఉపవాస ప్రార్థనల్లో ఎగ్గొడుతున్నారే అయ్యా. నీ ఉగ్రత వారి మీదకి రాకుండా కనికరించయ్యా. ఎన్ని మేలులు పొందినా దేవుని మేలులు మరిచే స్థితిలో మేము ఉండకుండా సహాయం ఇచ్చాం. ఈ రాత్రిలో తగిన ప్రార్థనాత్మను మాకు దయచేయి. జరగబోయే మినిస్ట్రీ అంతటికి నీ దీవెన దయచేయి. ఈ కొత్త సంవత్సరం తండ్రి పోరాటాలతో కాక పోరాటాల మధ్యలో జయధ్వనులతో సాగిపోవడానికి సహాయం ఇచ్చాయి. యెహోవా నిసి, ఆయనే మా ధ్వజము, ఆయన మమ్మల్ని పైకెత్తువాడన్న విశ్వాసంతో సాగడానికి సహాయం ఇచ్చాయి. ఎప్పటికప్పుడు నీకు రావలసిన ఘనతను నీకు ఇచ్చుటకు సహాయం ఇచ్చాయి. గెట్ టుగెదర్లు పెట్టడానికి సహాయం చేయాలి. పిల్లలన్నింటి సహాయం చేయటం, యూత్ మీటింగ్స్ ఈ చెన్నైలో పెట్టడానికి సహాయం చేయాలి. నలుదిక్కుల ఆరాధనలు ప్రారంభించడానికి సహాయం చేయి. సువార్త ప్రకటించడానికి సహాయం చేయి. ఈ పట్టణంలో బహుజనం ఉందని వాగ్దానం ఇచ్చావు, వాళ్ళని రీచ్ చేయడానికి సహాయం చేయి. తమిళ సర్వీస్ జరుగుతుండగా దీవించిన ఆయన ఇంకా పూర్తిగా తమిళ ఆరాధన జరిపించడానికి సహాయం ఇచ్చింది. తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు ఈ పట్టణంలో తండ్రి నీవు కలిగి ఉన్న ఆశలన్నీ మా ద్వారా నెరవేర్చి బెంగాలీ ప్రజల కొరకు కలగడానికి నాకు ప్రేరేపణ దయచేయ. భారం కలిగి ఆ పరిచర్య కొరకు ప్రార్థించే వారిని లేపయ్యా. బెంగాలీ ప్రోగ్రాం ద్వారా మేలు పొందుతున్న వారిని సమకూర్చడానికి, అక్కడ చెదిరి ఉన్న తెలుగు వారందరినీ సమకూర్చడానికి సహాయం చేయి. ఢిల్లీలో ఉన్న హిందీ వారి కోసం, తెలుగు వారి కోసం ప్రార్థిస్తున్నాం. అక్కడ గెట్ టుగెదర్ పెట్టడానికి సహాయం దయచేయి. పూనాలో ఎప్పటి నుండో నాయన ఎన్నో సంవత్సరాల నుంచి వారు అడుగుతుండగా అక్కడ ఎందరో తెలుగు వారు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, వాక్యం ద్వారా బలపడుతున్నారు. ఎంతోమంది సేవకులు ఉన్నారు. వారిని బలపరచడానికి నీ చిత్తమైతే ఈ నెలలో అతి త్వరలో నాయన ఈ రాత్రి మాకు బయలుపరచు. ఏ తారీఖున అక్కడ గెట్ టుగెదర్ పెట్టాలనేది నీ చిత్తముతో వెలుటకు నాయన వన్ డే గెట్ టుగెదర్లో గొప్ప కార్యాలు చూచుటకు సహాయం ఇచ్చి. మరొకసారి ముంబై ఎంత పెద్ద పట్టణమయ్యా, ఒక మూల కాక అన్ని మూలలా అక్కడ నీ సువార్త చెప్పుటకు సహాయం ఇచ్చి. గతసారి 2 స్థలాల్లో పెట్టిన గెట్ టుగెదర్లు దీవించావు. ఈసారి 4 స్థలాల్లో పెట్టడానికి సహాయం దయచి. ప్రభా నీ కృపలో ఢిల్లీ కోసం ప్రార్థిస్తున్నావు. ఎలక్షన్స్ జరుగుతుండగా తండ్రి అక్కడున్న ఆలోచనలన్నీ సద్దుమణగడానికి, ఈ దేశ నాయకులు నాయన నీ చిత్తములో ఎన్నుకొనబడడానికి సహాయం ఇచ్చి. ఢిల్లీ గెట్ టుగెదర్ ఫిబ్రవరి 26వ తారీఖుని నిర్ణయించుకుని ఉంటుండగా అది కన్ఫర్మ్ చేయడానికి రాత్రి నీ చిత్తాన్ని స్పష్టంగా బయలుపరచు నాయన. మరే ఆటంకాలు లేకుండా ఆ గెట్ టుగెదర్ హిందీ వారికి, తెలుగు వారికి, తమిళ వారికి ఆశీర్వాదకరంగా జరుగుటకు సహాయం చేయాలి.
ఆ స్థలాల్లో నీవు పాస్టర్లో లేపావయ్యా. ఒకప్పుడు ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన యవ్వనస్తులు తెలుగువారు ఆ రాష్ట్రాల్లో వారి భాషలో హిందీ వారికి పాస్టర్గా, బెంగాలీ వాళ్ళకి పాస్టర్లుగా ఉన్న ఆ సహోదరులను మాకు ఇచ్చినందుకే వందనములు. వారిని బలపరచము తండ్రి. ఆ సంఘాలు కూడా బలపరచడానికి మాకు సహాయం ఇచ్చి దేవా, ఇంకా నీ చిత్తములు USA UK విషయం ప్రార్థిస్తుండగా ఎంతోమంది మా సంఘ విశ్వాసులు అక్కడ చెదిరి ఉండగా, మరెందరో తెలుగువారు ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఆ దేశాలలో చట్టాలు మారుతుండగా, పద్ధతులు మారుతుండగా నీ బిడ్డలకు నీ కాపుదల దయచేయండి దేవా. ఇంకా ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పాయా. మారుమూల స్థలాలకు వెళ్ళడానికి సహాయం చేయి. ఆంధ్రలోని ప్రతి మూలకి వెళ్ళడానికి సహాయం చేయి. మేము రీచ్ అవ్వని ప్లేసెస్ ఉన్నాయి. అనంతపురం జిల్లాలో సహాయం చేయి. అటు బెళ్ళారి కర్ణాటకలో సహాయం చేయాలి. ఇటు తెలంగాణలో సహాయం చేయాలి తండ్రి. మిర్యాలగూడెం రమ్మని ఎప్పటి నుంచి అడుగుతున్నారు అయ్యా. అటు పక్కన ఆయన నీ వాక్యము తీసుకుని వెళ్ళడానికి మాకు మార్గాలు తెరువు. నల్గొండకు వెళ్ళడానికి సహాయం దయచేయి. భారం దయచేయ. ఆత్మల భారం దయచేయ. సంఘస్థులకు భారం దయచేయి. సేవకులకు భారం దయచేయి. విశ్వాసులకు పట్టుదల త్యాగము దయచేయి. వెల్లుడి అని చెప్పావయ్యా. వెళ్ళటానికి నీవు తోడుండు నాయన. నేను తోడై ఉంటాను అన్నావు కనుక నీ కృప చూపించు. మాకు ఇచ్చిన లైవ్ను బట్టి వందనాలు. ఇన్ని రోజులుగా కంటిన్యూస్గా లైవ్ ఇచ్చే కృపనిస్తున్నావు, నీకు వందనాలు. లైవ్లో ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తున్న వారిని దీవించిన ఆయన. దేశ విదేశాల్లో ఉన్న వారిని దీవించిన ఆయన తండ్రి. ఇటలీలో, స్విట్జర్లాండ్లో, ఇంగ్లాండ్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అనేక వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరుచుకునే కృపనిచ్చావు, నీకు వందనాలు. ఇటుపక్క సౌదీ అరేబియాలో ఉన్న అనేక మంది నీ వైపు వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇళ్లల్లో ఎన్నో శ్రమలు పాలవుతుండగా నీ వాక్యం వారిని ఆదరిస్తుందని, వారిని బలపరుస్తుందని, వారు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లోనే వాక్యం వింటున్నామని తెలియజేస్తున్న దాన్ని బట్టి నీకు వందనములయ్యా. కువైట్లో ఉన్న కుప్పలు తెలుగు వారిని కనికరించి, దుబాయ్లో, అబుదాబీలో, షార్జాలో ఉన్న వారిని కనికరించిన, మస్కట్లో ఉన్న వారిని కనికరించి, దోహాలో ఉన్న వారిని కనికరించి, మరల నీ చిత్తమైతే అటువంటి స్థలాల్లో ఉన్నవారు నేరుగా బలపరిచే అవకాశాలు కలుగుచేయండి. ఈ చిన్న చర్చిలో నీ సన్నిధి దయచేయ. ఈ సంఘస్థులకు కృతజ్ఞత దయచేయ. భారం దయచేయ. ప్రార్థనాత్మ దయచేయ. ఈ సమయం ఈ పరిచయం చుట్టూ నీ కంచె దయచేయ. మాకు సాయంత్రం 16 స్థలాల్లో మీటింగ్స్ ప్రారంభించడానికి సహాయం చేయి. ప్రతి ఆదివారం సాయంత్రం సువార్త సేవ జరగడానికి సహాయం చేయి ప్రభు. మధ్యవారాల్లో కూడా మీటింగులు జరగడానికి సహాయం చేయి. నీ భారము దయచేయ. అవకాశాలు దయచేయ ప్రభు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని చేతుల్లో పెట్టుకుంటున్నాం. ప్రతిరోజు జూమ్ ఉన్నప్పుడల్లా మాతో ఏకీవిస్తూ తండ్రి, మాతో కలిసి ఆరాధిస్తున్నా, కలిసి ప్రార్థిస్తున్నా జూమ్ మెంబర్స్ అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఇంటిని ఒక ఆలయంగా మార్చును ఆయన. ఆ గృహాల్లో నీ సన్నిధి ఉండనిమ్మయ్యా. మా పిల్లల కొరకు జూమ్ మీటింగ్ జరుగుతుండగా ఆ బిడ్డలందరినీ దీవించిన ఆయన. మరి అనేక మంది వారి బిడ్డలను తండ్రి జూమ్ మీటింగ్లో కూర్చోబెట్టడానికి ఎవ్రీ సాటర్డే సహాయం దయచేయి. వాటిని నడిపిస్తున్న టీచర్స్కి నీ సన్నిధి దయచేయి తండ్రి. నీ కృప వారికి దయచేయి ఆయన. నీ స్వస్థత హస్తం వారికి దయచేయి తండ్రి. ఆయన దూరదేశంలో ఉండి సండే స్కూల్ మినిస్ట్రీ జరిపిస్తున్న సునీల్ని, శిరీషాను దర్శించిన ఆయన. సాతాను శోధనలు వారు ఎదుర్కొంటుండగా విశ్వాసము దయచేయి, స్వస్థత దయచేయి, నీ ఆదరణ, ధైర్యము దయచేయి ఆయన. ఇంకా నీ గొప్ప కార్యాలు నీ పనుల్లో ఉన్న వారికి దయచేయి. నీ సాతాను నీ పని చేస్తున్న వారిని ముట్టకుండా సహాయం దయచేయి. ఆసక్తి మాకు దయచేయి, రోషం మాకు దయచేయి, భారం మాకు దయచేయి, కన్నీటి ప్రార్థన మాకు దయచేయి. నీ పరిచర్యలు కొనసాగించడానికి ప్రార్థనని ఇంధనము దయచేయ. తగినంత ప్రార్థన మాకు దయచేయ. ఆదివారాల ఆరాధనల్లో కూడా ప్రార్థనాత్మను కుమ్మరించిన ఆయన. ఎందరో నువ్వు ఈల వేసి చెన్నై పట్టణంలో నలుమూలల నుండి రప్పిస్తున్నావు. మరెందరో ఆంధ్ర, తెలంగాణల నుండి ఆశతో ఈ స్థలానికి వస్తుండగా ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇరుకులో విశాలత కలుగు చేయవు నాయన. సమయాన్ని పాటించడానికి ప్రతి ఒక్కరికి
నాయన సమృద్ధిగా నీ వాక్యం అందించడానికి సహాయం చేయండి. ప్రతి శుక్రవారం ప్రార్థన ఒక శక్తివంతమైన ప్రార్థనగా ఉండడానికి సహాయం చేయండి. ఎప్పటికప్పుడు సాతాను కట్లను విడగొట్టగలిగిన ప్రార్థనాత్మ దయచేయండి. నీ ప్రత్యక్షతలను పొందే ప్రార్థనాత్మ దయచేయండి. ఈ రాత్రి నాయన ప్రతి విషయము నీ సన్నిధిలో పెట్టుకుంటున్నావు. నీ కృపలు దయచేయము నాయన. ఆంధ్రాలో ఎన్నో చోట్ల మీటింగ్లు జరుగుతున్నాయ్యా. పరిశుద్ధాత్మని కార్యాలు జరగనీయ్యా. ఎన్నో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయ్యా. ఆ ఉపవాస ప్రార్థనలో దైవ చిత్తానుసారంగా ఒక బ్రేక్ త్రూ చూడడానికి సహాయం దయచేయండి. అన్ని విషయాలు నీ సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాం. నా తోటి సేవకులందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్క దైవజనుడిని బలపరచున్నాయన. ప్రతి పరిచర్యను ఆశీర్వదించున్నాయన. కుడి ఎడమలకు తొలగకుండా నేరుగా చేసే పరిచర్యను దయచేయి. నీవు మెచ్చే సేవ దయచేయి తండ్రి. అనుదిన ధ్యానాల ద్వారా బలపడుతున్న వారందరినీ దీవించు. హెచ్చరిక ద్వారా హెచ్చరించబడుతున్న వారిని ఆశీర్వదించు తండ్రి. మన్నా మనకు ద్వారా పోషించబడుతున్న వారిని స్థిరపరచము నాయన. ఈ సంఘస్థులు కూడా ఈ వర్తమానాలన్నీ విని మరింతగా ఆధ్యాత్మికంగా బలపడాలని ఆశ కలుగు చేయము. ఈ రాత్రి మాకు తోడున్నందుకే వందనములు. ఇంక నువ్వు లోతైన ప్రార్థనాత్మను మాకు దయచేయి. తిరిగి వెళుచుండగా నీ సన్నిధినిచ్చి నడిపించమని కూడి వచ్చినప్పుడు ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలు బలమైన ప్రార్థనాత్మను దయచేయమని సంఘస్థులందరినీ నీవు సరిచేసి పోగు చేసి నీ ఆవరణలో సమకూర్చి ఎలుగెత్తి నీకు మొరపెట్టుకున్నట్టుకు సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.